ఫుడ్ లాగ్స్. మనం సమ్మర్ స్పెషల్గా ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేసుకుందాము. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఐస్ క్రీమ్ని మనం తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి పుచ్చకాయ ముక్కలు కొన్ని తీసుకుందాం, అలాగే నానబెట్టిన సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్, తగినంత పంచదార. ఇలాగ ఐస్ మౌల్స్ ఉంటాయి. ఈ బౌల్స్లో మనం ఐస్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇలాగ వెరైటీగా మనం చేసి పెడితే ఈ సమ్మర్లో ఎంతో ఇష్టంగా తింటారు. బయట మనం ఇప్పించాల్సిన అవసరం ఉండదు. ఈ ఐస్ ముక్కలన్నిటిని మనం తీసుకొని ఒక జ్యూస్ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకున్న తర్వాత ఇలాగ ఈ ఐస్ మౌల్స్లో మనం ఏం చేద్దామంటే కొంచెం తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకుందాం. చూడ్డానికి ఎంతో టేస్టీగా, చూడ్డానికి చాలా అందంగా కనపడుతుంది ఈ వాటర్ మిలాన్ జ్యూస్. ఈ జ్యూస్ని మనం ఈ ఐస్ మౌల్స్లో వేసుకొని మనం పిల్లలకి చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వీటిల్లో ఒక్కొక్క దాంట్లో మనం వేసుకుందాం. ఒక్కొక్క దాంట్లో ఒక 2 గంటలు పడుతుంది. మనం గంటలతో వేసుకుంటే కొంచెం అటు ఇటుగా. ఇలాగ మిగతా వాటన్నిటిని కూడా మనం ఈ వాటర్ మిలాన్ జ్యూస్ని నింపుకుంటే మనం ఇంకా పిల్లలకి బయట ఎక్కడ ఏది కొనిపించి ఐస్లు అడగాల్సిన అవసరం ఉండదు. మనం ఇంట్లోనే పిల్లల కోసం ఆరోగ్యంగా చక్కగా మనం పిల్లల కోసం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వీటికి క్యాప్స్ ఉంటాయి. ఇలాగ క్యాప్స్ పెట్టి మనం క్లోజ్ చేసే సరిపోయేది. ఈ క్యాప్స్ లేకపోతే మనం ఒక వైట్ టిష్యూ లాంటివి ఏదైనా మనం పెట్టుకొని దాంట్లో ఒక చిన్న పెట్టేసి క్లోజ్ చేస్తే మనం దాంట్లో ఒక స్టిక్ లాగా చిన్న స్టిక్స్ లాంటివి పెడితే మనం వాటిని ఐస్ పిల్లలు తింటారు. ఇవి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇలా పెట్టుకున్న అన్నిటిని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగ చూపించిన విధంగా చక్కగా ఈ ఎండాకాలంలో మనం చక్కగా చల్లగా ఐస్ తినచ్చు. కొన్ని గంటల తర్వాత మనం చూస్తే ఇలాగ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. మనం దీంట్లో సబ్జా గింజలు కూడా వేసాం కదా, చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇలాగ మనం ఇంట్లోనే పిల్లలకి రకరకాల ఐస్ క్రీమ్స్ తయారు చేయొచ్చు. బయట ఎక్కడ మనం ఇప్పించకుండా మన పిల్లలకి మనమే ఇంట్లో చేసి చూపించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మీకు చాలా వస్తాయి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.